నల్గొండ జిల్లా వ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ కొరతతో వాహనదారులు రైతులు రెండో రోజు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెట్రోల్ డీజిల్ అయిపోయిందని బంకుల ముందు నో స్టాక్ బోర్డులు పెడుతున్నారు యజమానులు. ముందుగా డబ్బులు డిపాజిట్ చేస్తేనే ఆయిల్ కంపెనీలు ట్యాంకర్లను పంపిస్తున్నాయని కూడా బంక్ యజమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గత వారం రోజులుగా ఇవే ఇబ్బందులు ఎదురవుతున్నాయంటున్నారు. ఓ పక్క వరి కోతలు, వ్యవసాయ పనులు జరుగుతుంటే మరోపక్క ట్రాక్టర్లకు, హార్వెస్టర్లకు డీజిల్ కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని కూడా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. డీజిల్ లేక వ్యవసాయ పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయని వాపోతున్నారు రైతులు. సో రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాము ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ రాము, వాట్స్ అప్డేట్స్? సంజన, గత 3 రోజులుగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరతతో వాహనదారులు, రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు వరి కోత సంబంధించినటువంటి పనులు జరుగుతూ ఉన్నాయి, వ్యవసాయ పనులు జరుగుతూ ఉన్నాయి. వరి కోత మిషన్లకు, అదేవిధంగా ట్రాక్టర్లకు డీజిల్ అనేది ఎక్కువగా అవసరం ఉంటుంది. రైతులు ఆ డీజిల్ కోసం పెట్రోల్ బంకుల వద్ద పడిగాపులు కాస్తా ఉన్నారు. దాదాపు 2-3 కిలోమీటర్ల మీద కూడా వాళ్ళు పడిగాపులు కాస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనపడతా ఉన్నాయి. దీంతో పాటు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి, అద్దెంకి నార్పల్లి రహదారి పైనటువంటి అన్ని బంకుల్లో కూడా పెట్రోల్ బంకులు ఏదైతే నో స్టాక్ బోర్డులు పెట్టడంతో వాళ్ళు ఇండియన్ తెప్పించుకొని ముందుగానే బిల్లులు కట్టుకుని ట్యాంకర్లను తెప్పించడంలో విఫలమవుతుండడంతో ఎక్కడ కూడా ప్రభుత్వం పట్టించుకోవడంతో అంతిమంగా వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు, రైతులు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం సంబంధించినటువంటి కలెక్టర్లు మాత్రం ప్రకటనలు ఇస్తున్నారు, కానీ ఎక్కడ కూడా క్షేత్రస్థాయిలో సమస్యను పరిష్కరించే దిశగా ఎవరైతే ముందడుగు వేయట్లేదు. గతంలో ఆయిల్ కంపెనీలన్నీ కూడా ఇండియన్ పెట్టడానికంటే ముందే, డబ్బులు కట్టడానికంటే ముందే మాకు ట్యాంకులు పంపేది. నేను ఇప్పుడు మాత్రం డీడీలు కడితేనే మీకు ట్యాంకర్లను పంపిస్తాం, అది కూడా వారం రోజుల ముందు డబ్బులు చెల్లిస్తే గానీ ట్యాంకర్లని పంపించేయలేదంటూ భీష్మించి కూర్చున్నారు. ఈ సమస్య పైన రాష్ట్ర ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లేదు, జిల్లా అధికారులు కూడా పట్టించుకోవట్లేదు. అంతిమంగా పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ దొరక తామంత ఇబ్బంది పడుతున్నామంటూ వాహనదారులు, రైతులు అయితే తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఏదైతే హార్వెస్టింగ్ మిషన్లకు సంబంధించి ఎక్కడికక్కడ కోతలు నిలిచిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. దీంతో పాటు పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్ర నుంచి కూడా పెద్ద ఎత్తున వాహనదారులు, రైతులు తెలంగాణ ప్రాంతంలోకి ప్రవేశించి తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి పెట్రోల్ బంకుల వద్ద వాళ్ళు ట్యాంకర్లతో నింపుకొని, పెద్ద పెద్ద క్యాన్లు నింపుకొని వాళ్ళు ముందస్తుగానే నైట్ అక్కడ డీజిల్ అంతా కూడా పెట్రోల్ అంతా కూడా అమ్ముతుండడంతో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకు పెట్రోల్ దొరకట్లేదు, ఇక్కడ ఉన్నటువంటి రైతులకు పెట్రోల్ దొరకక, డీజిల్ దొరక నానా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. వారం రోజులుగా పడిగాపులు కాస్తూ వాహనదారులు పడిగాపులు కాస్తూ ఇబ్బందులు పడుతూ ఉంటే జిల్లాధికారులు మాత్రం, కలెక్టర్లు మాత్రం తప్పుడు ప్రకటనలు ఇస్తా ఉన్నారు. సరిపోయేంత స్టాక్ ఉంది, ఎక్కడ కూడా పెట్రోల్ కొరత లేదు, డీజిల్ కొరత లేదని మభ్యపెట్టే ప్రకటన చేస్తున్నారు, కానీ సమస్యను తీర్చే ప్రయత్నం చేయట్లేదంటూ కూడా వాపోతున్నారు. వరుసగా ఈ రోజు 4వ రోజు కూడా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పైన ప్రతి ఒక్క పెట్రోల్ బంక్ వద్ద పడిగాపులు కాస్తున్నారు. నో స్టాక్ బోర్డులతో ఇక్కడ కూడా దర్శనమిస్తా ఉన్నాయి. ఈ సమస్యను వెంటనే తీర్చాలంటూ సర్వత్రా కూడా డిమాండ్ వ్యక్తమవుతున్నాయి. సంజన. ఓకే, ఆల్ రైట్ రాము, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.